ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో మొత్తంగా కేసులు పెరిగినా మేజర్ కేసులను మాత్రమే తగ్గిస్తూ వచ్చామని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం రామగుండం సిపి ఏర్పాటు చేసిన వార్షిక మీడియా సమావేశంలో 2025 సంవత్సరంలో పోలీస్ శాఖ కేసులు తగ్గించడానికి పనిచేసిన విధానంపై సంవత్సరం కాలంగా జరిగిన కేసుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఈ ఒక సంవత్సరంలో మన రామగుండం కమిషనరేట్లో ఏమేమి జరిగింది, ఏ విధంగా మనం పోలీసుని ఇంప్రూవ్ చేశాము, ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ పెరిగింది తగ్గింది, క్రైమ్లో మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి అనే విషయంలో మాట్లాడడానికి మీ దగ్గర వచ్చాము. ఈ ప్రెస్ మీట్ కాల్ చేయడం జరిగింది. మేజర్ హైలైట్ చూస్తే ఈ 2024 కంపారిజన్లో 2025లో కొన్ని ఏరియాలో మంచి ఇంప్రూవ్మెంట్ జరిగింది. మేజర్గా రికవరీ అంటే ప్రాపర్టీ నష్టపోయిన ప్రాపర్టీ రికవరీలో మంచి అచీవ్మెంట్ జరిగింది. 22% ఇంక్రీజ్ అయింది రికవరీ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ. అదేవిధంగా మనకు మేజర్ హెడ్స్ ఆఫ్ ది క్రైమ్ రాబరీ తగ్గింది. హౌస్ బర్గరీ బై నైట్ చాలా పెద్ద ఇరిటేటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇల్లు లాక్ చేసి బయట వెళ్ళిన నైట్లో ఏదో దొంగతనం చేస్తారు, ఆ భయం ఉండేవారు. సో అది కూడా తగ్గింది, ఆల్మోస్ట్ 15% తగ్గింది. రేప్ అటెంప్ట్ టు మర్డర్లో సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఉంది, ఆల్మోస్ట్ 33%, 1/3 రిడక్షన్ ఉంది అటెంప్ట్ టు మర్డర్లో. సో ఈ విధంగా చూస్తే సొసైటీలో ఒక చట్టంకి గౌరవం ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. చట్టంతో భయపడి క్రిమినల్ ఎలిమెంట్స్ బయట వచ్చి అది అటెంప్ట్ టు మర్డర్ ఇన్సిడెంట్స్ చేయడానికి భయపడుతున్నారు. ఆ కారణంతో ఆ కేసెస్ కూడా తగ్గింది. ఈ అందరు పని డీటెయిల్ మీకు మన యాన్యువల్ రిపోర్ట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని హెడ్ వైజ్ 27 హెడ్స్లో ఏ హెడ్లో ఎంత తగ్గింది ఎంత పెరిగింది అది అన్ని విషయం ఉంది. కానీ ఓవరాల్ చూస్తే మేజర్ హెడ్స్లో క్రైమ్ తగ్గింది, రికవరీ పెరిగింది. తర్వాత గాంజాయి చాలా ఇంపార్టెంట్. మనము ఒక సంవత్సరం నుంచి చేసిన హార్డ్ వర్క్, మన ఆఫీసర్ చేసిన రెగ్యులర్ పెట్రోలింగ్, మారుమూల ప్రాంతంలో కూడా విజిట్ చేసి ఎవర్డెంట్ ప్లేసెస్లో నైట్ రేడ్ చేసి ఈ డాగ్స్ యాంటీ నార్కోటిక్స్ మనకి వాడుకుంటే ఆ నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగింది. 2024లో 95 అయితే ఈ సంవత్సరం 115 కేసెస్ చేయడం జరిగింది. కానీ రికవరీ నార్కోటిక్ సబ్స్టాన్స్ మాదక ద్రవ్యాల రికవరీ ఆల్మోస్ట్ 5 times పెరిగింది. 24-25 కేజీ 55 కేజీ ఉంటే ఈ సంవత్సరం 250+ కేజీ జరిగింది. సో ఈ విధంగా అన్ని విషయంలో పోలీస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. కొన్ని విషయంలో సైబర్ క్రైమ్ ఉండొచ్చు, ఉమెన్ సేఫ్టీ ఉండొచ్చు, కంటిన్యూస్గా విజిలెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా మనము చూస్తాం. ఈ నెక్స్ట్ ఇయర్లో ఏ విధంగా మనకు ఎక్కడ మనకు ఇంప్రూవ్మెంట్కి అవసరం ఉంది అది కూడా మనము డిస్కస్ చేసి నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్లో అది ఇంక్లూడ్ చేసి ఈ సంవత్సరం చేసిన పనికి ఫర్దర్గా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఆ విధంగా కూడా నెక్స్ట్ ఇయర్ కోసం ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. कंप्यूटर्स के अक्यूज पर्सन की पेदापल्ली नाइन की मंजूरिया तो వచ్చింది. బట్ కంపారిటివ్ స్టడీ మీకు షేర్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఎందుకు ఈ కన్విక్షన్ లీగల్ ప్రాసెస్ పరంగా ఉంటుంది. సో కొన్ని కేసెస్ చాలా ఓల్డ్ ఉంటుంది, కొన్ని కేసెస్ అంటే ఫ్రెష్గా ఉంటుంది. సో కన్విక్షన్ 4 साल నేను ఎప్పుడు కూడా పోలీస్ చూడలేదు. సో పోలీస్ ప్రజెంట్ టైం తగ్గిపోతుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉంది, కానీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పెంచుకోవాలి అది సైంటిఫిక్ పని మన డిపార్ట్మెంట్కి ఉంటుంది. మనకు ఫోర్స్ లిమిటెడ్ ఉంటుంది. ఆ ఫోర్స్కి ఏ విధంగా డిప్లాయ్ రోడ్స్ అండ్ రైల్వే ట్రాక్స్ మనకు చేసిన స్టడీ పరంగా మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ రిలేటెడ్ ఆఫెన్సెస్ పల్లి నుంచి రామగుండం వరకు ఉన్న రోడ్ రైల్ ట్రాక్, అదేవిధంగా రోడ్స్ ఎక్కడ ఎక్సెస్ ఉంటుంది అక్కడ ఎక్కువ చూడడం జరిగింది. సో అది విలేజ్లో కూడా ఇంటెలిజెన్స్ పెంచుకోవడం జరిగింది.
రైల్వే స్టేషన్స్ చాలా random గా చెక్ చేయడం జరుగుతూ ఉంది. బస్ స్టాండ్స్ కి మీకు గుర్తుంటే 2-3 టైమ్స్ నేను ఎన్ని టైంకి మాకు పట్టుకోవచ్చు. మేము ఎప్పుడు కూడా వెళ్ళినా వాళ్ళు కొంచెం ఆ భయంతో కొంచెం వాళ్ళు రావడానికి భయపడతారు. కొన్ని సిచ్యువేషన్ అరెస్ట్ చేసి జైలు పంపించినా అది కూడా భయం ఉంటుంది. ఈ సమస్య